హల్లెలూయా. నిద్ర లేచారా? గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పాలి. కేపీహెచ్బి మెట్రో వరకు వినపడాలి. ఇట్లా చెప్తే కుదరదు. గట్టిగా చెప్పండి ఒకసారి. వెరీ గుడ్. లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నా ఏమన్నా గుర్తుందా? లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నాం? ఎవరికి ఏమన్నా గుర్తుందా? హేరోదు రాజు యాకోబుని చంపేస్తాడు కదా. ఓకే, తర్వాత ఏం చేస్తాడు? పేతురుని ఏం చేస్తాడు? చెరసాల్లో వేస్తాడు. పేతురు మంచిగా చెరసాలలోంచి బయటకు వచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు కదా, జేమ్స్ బాండ్ లాగా. వెరీ గుడ్. ఎంతమంది హేరోదులు ఉన్నారని చెప్పాను? ఎన్ని హేరోదు పేర్లు చెప్పాను మీకు? ఏమైనా హేరోదు పేర్లు గుర్తున్నాయా? ఎస్ కుమార్. హేరోదు మహారాజు, హేరోద్ అగ్రిప్ప 1, హేరోద్ అగ్రిప్ప 2, హేరోద్ అంతిపస్, గుర్తులేవా? ఓకే, వెరీ గుడ్. 13వ అధ్యాయం 1వ వచనంలోకి వద్దాం. 13వ అధ్యాయం 1వ వచనం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 1వ వచనంలోకి వద్దాం. ఈ లోపు మ్యాప్ డిస్ప్లే చేయను ఒకసారి. మ్యాప్ డిస్ప్లే చేస్తారు. 13వ అధ్యాయం 1వ వచనంలోకి వద్దాం. చదువుతారా? అంతియోకులోనున్న సంఘములో బర్నబా నిగెరనబడిన సుమియోను కురేనీయుడైన లూకియా చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి అనండి, గట్టిగా అనండి. సెండింగ్ సంబడి టు సమ్ ప్లేస్. ఎవరినో ఎక్కడికో పంపిస్తా ఉన్నారు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఐదుగురు వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నారు. ఆ 5గురు వ్యక్తుల్ని ఎక్కడికో పంపిస్తున్నారు. క్రిస్టియానిటీలో ఒక వ్యక్తిని ఒక చోటకి పంపించడము అంటే దానికి ఒక పేరు పెట్టాము మనము. క్రిస్టియన్ కమ్యూనిటీలో లేదా క్రిస్టియానిటీలో, క్రైస్తవ జీవితంలో ఒక వ్యక్తిని ఒక చోట నుంచి ఇంకొక చోటకి పంపించడానికి దానికి ఒక పేరు పెట్టాం. ఏంటా పేరు? మిషనరీ అంటాం కదా. సో ఇక్కడ మిషనరీ వర్క్ స్టార్ట్ అయ్యింది. మిషనరీ వర్క్ అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 3వ అధ్యాయంలోనే స్టార్ట్ అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పర్సన్ యొక్క మిషనరీ వర్క్ స్టార్ట్ అయింది. అతను ఎవరయ్యా అంటే సౌలు. అతని పేరేంటి? అయితే సౌలుకి 2 పేర్లు ఉన్నాయి. ఏంటా పేర్లు? సౌలు ఒకటి, పౌలు ఒకటి. అయితే సౌలు అనే పేరు షౌల్ అనే హిబ్రూ భాష నుంచి వస్తుందని మనం చెప్పాం కదా. షౌల్ అనే మాటకు అర్థం ఏంటి? ఇంతకుముందే చెప్పాను మీకు. ప్రార్థన ద్వారా పొందుకోబడిన వాడు, అడిగినవాడు, అడిగితే వచ్చినవాడు, తన తల్లి ప్రార్థన చేస్తే పుట్టినవాడు. అందుకే షౌల్ అని పేరు పెట్టారు. దాన్ని మనం ఇంగ్లీష్లో సౌల్ అంటున్నాం, తెలుగులో సౌలు అని అంటా ఉన్నాం. అయితే ఇది తనకి పెట్టబడిన హీబ్రూ పేరు. ఏం పేరు? అయితే సౌలుకు ఇంకో పేరు పెట్టబడింది. అదేం పేరయ్యా అంటే పౌల్. ఏంటది? పాలోస్ అంటాం. పాలోస్ అని అంటాం. అది రోమన్ పేరు లేదా గ్రీక్ పేరు. ఆ మాటకు అర్థం ఏంటయ్యా అంటే లిటిల్, చిన్నవాడు, తగ్గింపు కలిగిన వాడు అని అర్థం. అయితే పౌలు గారికి చిన్నప్పటి నుంచి 2 పేర్లు ఉన్నాయి, సౌలు, పౌలు. ఎందుకు 2 పేర్లు పెట్టారంటే యూదుల ఆచారాలని హెచ్చించడం కోసం వాళ్ళ తండ్రి గారు ఇంట్లో సౌలు అని పిలిచాడు. 8వ రోజు ఎప్పుడైతే సమాజ మందిరం తీసుకెళ్లి సున్నతి చేస్తారో, సున్నతి చేసిన రోజున పౌలు అనే ఒక పేరు పెట్టారు. ఎందుకు? పౌలు గారు ఎక్కడ పుట్టాడు? తార్సులో పుట్టాడు, రోమన్ రీజన్లో పుట్టాడు. అక్కడ పిల్లలకి ఈజీగా పలకడానికి ఉండే పేరు. హీబ్రూ పేరు పెడితే పలకడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఆ కల్చర్లో వాళ్ళకి పలకడానికి ఈజీగా ఉండే పేరు పౌలు అనే పేరు పెట్టాడు. అయితే ఈరోజు బైబిల్ చరిత్రలో సౌలు గారి యొక్క పరిచర్య మొదలైంది. ఇక్కడ నుంచి సౌలు గారి యొక్క పరిచర్య మొదలైనట్టుగా మనం చూస్తాం. ఇక్కడి నుంచి ఇంకా సౌలుగా పిలువబడరు కానీ పౌలుగా పిలువబడతారు. ఆ 5గురు ప్రత్యేకించబడిన వారిలో సౌలు గారు ఒకరు. అయితే పేతురు గారిని ఇదే అపోస్తుల కార్యంలో యూదయ ప్రాంతానికి పంపించినట్టుగా మనం చూస్తాం. ఫిలిప్ గారిని సమరయ ప్రాంతానికి పంపించినట్టుగా మనం చూస్తాం.
అయితే సౌలు గారు ఎక్కడికి వెళ్తున్నారు అనేది క్లియర్గా తెలుసుకోవాలంటే మీ దగ్గర బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా బైబిల్స్ ఉన్నాయా? తెలుగు బైబిల్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? లాస్ట్లో మ్యాప్స్ ఉంటాయి చూడండి. లాస్ట్లో మ్యాప్స్ ఉంటాయి చూడండి. పౌలు యొక్క మొదటి మిషనరీ పరిచర్య అని ఉంటుంది, లేదా పౌలు యొక్క మొదటి మిషనరీ పరిచర్య, రెండో మిషనరీ పరిచర్య అని రెండు మ్యాప్స్ ఉంటాయి. రెండు ఒకే దాంట్లో ఉండొచ్చు, లేదా సపరేట్గా కూడా ఉండొచ్చు. ఎవరైతే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా బైబిల్ లేదో వాళ్ళకి ఇక్కడ టీవీలో కనిపిస్తూ ఉంది చూడండి. ఇది పౌలు గారు చేసిన మొదటి పరిచర్య. ఈ మొదటి పరిచర్య అంతా అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 14వ అధ్యాయంలో రికార్డ్ చేయబడింది. ఈ మొదటి మిషనరీ పరిచర్య పౌలు గారు చేయడానికి 2 సంవత్సరాల టైం పట్టింది. ఎంత టైం పట్టింది? ఈ మొదటి మిషనరీ పరిచర్య చేయడానికి ఆయన 1200 మైళ్ళు ట్రావెల్ చేయాల్సి వచ్చింది. ఎంత 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 దూరం వెళ్ళాల్సి వచ్చింది? 1200 మైళ్ళు. అంటే ఎన్ని కిలోమీటర్స్ అయి ఉండొచ్చు? 1600 to 2000 మధ్యలో ఎంతో అయి ఉండొచ్చు కదా. 1 మైల్ ఈజ్ ఈక్వల్ టు 1.5 కిలోమీటర్స్ కదా. 1600 to 2000 లేదా 2400 అట్లా అయి ఉండొచ్చు. అయితే పౌలు గారి యొక్క మొదటి మిషనరీ పరిచర్య ఇలా స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయిందయ్యా అంటే ఆ మ్యాప్లో చాలా జాగ్రత్తగా గమనించండి. మనకి 2 అంతియోకులు కనిపిస్తాయి. ఉన్నాయా? మీ బైబిల్లో కూడా కనిపిస్తాయి. 2 అంతియోకులు ఉన్నాయా? మీకు చెప్పాను కదా బైబిల్లో 2 అంతియోకులు ఉన్నాయని చెప్పానా? ఒకటి అంతియోక్ ఆఫ్ సిరియా, ఇంకొకటి అంతియోక్ ఆఫ్ సిరియా. సిరియాకి చెందిన అంతియోక్ ఒకటి, పిసిడియా అంటే సిడియాకి చెందిన అంతియోక్ ఒకటి. 2 అంతియోకులు ఉన్నాయి. అయితే లాస్ట్ అధ్యాయంలో మనం నేర్చుకున్నది ఏంటంటే అంతియోకులో పౌలు గారు ఆ స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, ఆ అంతియోకు దగ్గర ఆయన ఉన్నాడు. అంతియోకు సెలిసియా అనే ప్రాంతం ఉంది కదా, అక్కడ ఉన్నాడు. అక్కడ శిష్యులని క్రైస్తవులు అని పిలిచారు. ఫస్ట్ మనకి క్రిస్టియన్స్ అని పేరు పెట్టిందంటే అక్కడ ఆ అంతియోకు దగ్గర, అంతియోక్ సిరియా అనే ప్రాంతం దగ్గర. అంతియోక్ సిరియా అనే ప్రాంతానికి బాగా పేర్లు పెట్టడం అలవాటంట. వాళ్ళందరికీ నిక్ నేమ్స్ పెడతారు. అందరికీ ఫర్ ఎగ్జాంపుల్ జూలియస్ అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి మేకా అని పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారు? ఎందుకు? అతని గెడ్డం మేక గెడ్డం లాగా ఉంటుందంట, అందుకే మేకా అని పేరు పెట్టారు. ఇంకొకళ్ళకి ఇంకో పేరు. మన ఫ్యామిలీలో ఎవరో ఒక పర్సన్ ఉంటాడు కదా, అందరికీ పేర్లు పెడుతుంటాడు. నువ్వు కుంటోడు అంటాడు, గుడ్డోడు అంటాడు, ఏదో ఒకటి అతనికి నచ్చిన పేర్లు పెట్టుకుంటా ఉంటాడు. సో ఈ అంతియోకు ప్రజలందరికీ ఏంటి, వాళ్ళు దేనికి ఫేమస్ అంటే అందరికీ పేర్లు పెడతారంట. వాళ్ళు అందరికీ పేర్లు పెడతారు. అట్లనే క్రీస్తు యొక్క శిష్యులకి క్రిస్టియానోస్ అని పేరు పెట్టారు. ఏమని పెట్టారు? క్రిస్టియానోస్. క్రైస్ట్ ప్లస్ ఇయానోస్. ఇయానోస్ అంటే బానిస లేదా వెంబడించువాడు. క్రీస్తుకి ఎవరైతే బానిసనో వాళ్ళకి క్రిస్టియానోస్ అని అన్నారు. ఎవరైతే హేరోదికి బానిసో వాళ్ళని హేరోదియానోస్ అన్నారు. ఎవరైతే ఫ్రాన్సిస్కి బానిసో వాళ్ళని ఫ్రాన్సిసియానోస్ అన్నారు. ఇయానోస్ అనేది సఫిక్స్. ఆ క్రిస్టియానోస్ అనే మాట ఇంగ్లీష్లోకి వచ్చేసరికి క్రిస్టియన్ అయింది, తెలుగులోకి వచ్చేసరికి క్రైస్తవులైంది. ఇప్పుడు ఎక్కడైతే అంతియోకులో పేరు పెట్టారో క్రైస్తవులు అని, అక్కడ సౌలు గారి మిషనరీ జర్నీ స్టార్ట్ అవుతుంది. అక్కడ సౌలు గారి ఫస్ట్ మిషనరీ జర్నీ స్టార్ట్ అవుతుంది. సౌలు గారు ఒక్కరే వెళ్ళారా అంటే లేదు, టోటల్గా 5 వెళ్ళారు. ఎవరెవరు వెళ్ళారు చూడండి. ఫస్ట్ ఎవరెవరు ఉన్నారు? బర్నబా అనండి, గట్టిగానండి, ఇంకా గట్టిగానండి. బర్నబా ఎవరు గుర్తున్నారా? బర్నబా ఎవరు గుర్తున్నారా? బర్నబా గుర్తులేరా? ఒక ధనవంతుడు కదా, తన భూమిని అమ్మి తీసుకొని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు కదా. తర్వాత సౌలు శిష్యుల దగ్గరికి వెళ్దామని చూసినప్పుడు సౌలుకి భయపడి నువ్వు రావద్దు, మమ్మల్ని చంపడానికి వస్తున్నావు అంటే బర్నబానే ఎంకరేజ్ చేసి శిష్యులను కలిపినట్టుగా మనం చూస్తాం. అయితే సౌలు గారు తన తార్సు పట్టణంలోకి వెళ్ళిపోయి అక్కడ 10 సంవత్సరాలు దాదాపు ఉన్నప్పుడు బర్నబా సౌలు కోసం వెతుక్కుంటూ వెళ్ళి సౌల్ని తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. బర్నబా ఏంటంటే, బర్నబా అనే పేరుకి హీఈస్ ద సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అని అర్థం. ఎంకరేజ్ చేస్తాడు బాగా. బర్నబా ఏం చేస్తాడు? ఎంకరేజ్ చేస్తాడు. ఫస్ట్ అపోస్తులకి భూమి ఇచ్చి డబ్బిచ్చి ఎంకరేజ్ చేశాడు. తర్వాత సౌల్ని శిష్యుల్లో చేర్చి ఎంకరేజ్ చేశాడు. తర్వాత సౌలు తార్షు అనే ప్రాంతంలో తన సొంతూరులో ఉన్నప్పుడు తీసుకొచ్చి నువ్వు ఇక్కడ పరిచర్య చేయి అని ఎంకరేజ్ చేశాడు. అతని పేరుకు అర్థము సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, తెలుగులో హెచ్చరిక పుత్రుడు అని అంటాం. ఈ బర్నబా గారు ఒకళ్ళు. సెకండ్ పర్సన్ ఎవరు? నీగేర్ అనబడిన సిమియోను అనండి, గట్టిగానండి. నీగేర్ అంటే ఇంగ్లీష్లో నిగర్ అంటాం. నిగర్ అని ఎవరిని అంటాము అంటే తప్పుగా అనుకోవద్దు, బ్లాక్స్ని అంటాం. బ్లాక్ పీపుల్ని దాన్ని బూత్ మాటగా మార్చారు, నిగాజ్ అని చెప్పి కూడా అంటున్నారు, తప్పు మాట అది. నీగేర్ అని ఎవరిని అంటామంటే బ్లాక్ పీపుల్ని అంటాం.
ఇప్పుడు సిమియోను ఆఫ్రికన్ బ్లాక్ అన్నమాట. సిమియోను అనే వ్యక్తి నల్ల జాతీయుడు. ఈ సిమియోన్ అనే వ్యక్తికి ఇంకో ప్రత్యేకత ఉంది. ఏందయ్యా అంటే యేసుక్రీస్తుతో పాటు సిలువ మోసిన వ్యక్తి ఈ సిమియోను. కొంతమంది చెప్తారు ఇదే పర్సన్ అదే పర్సన్ ఇద్దరు సేమ్ అని చెప్తారు. యేసుక్రీస్తుతో పాటు సిలువ యాత్రలో ప్రభా నువ్వు కొంచెంసేపు నేను కూడా సిలువ మోస్తానని మోసిన వ్యక్తి ఈ సిమియోను. బర్నబా, సుమియోను, థర్డ్ పర్సన్ ఎవరు? కురేనీయుడైన లుకియా. కురేనీయులు అంటే అది కూడా ఆఫ్రికా కాంటినెంట్ లోనే ఉంది ఆ ప్లేస్. ఎంతమంది బ్లాక్ పీపుల్ ఉన్నారు ఇప్పుడు? ఇద్దరు. ఓకే, ఫోర్త్ పర్సన్ ఎవరు? హేరోదుతో కూడా పెంచబడిన చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను. ఈ హేరోదు ఎవరయ్యా అంటే హేరోద్ అంతిపస్. ఈ హేరోదు ఎవరు? హేరోద్ అంతిపస్సే బాప్తిసం ఇచ్చి యోహాన్ని చంపాడు. హేరోద్ అంతిపస్సే యేసుక్రీస్తుని పొంతి పిలాతు దగ్గరికి ఆ ట్రయల్లో ఉన్నది ఆ హేరోద్ అంతిపస్సే. ఆ హేరోదు అంతిపస్తో పెరిగిన ఒక వ్యక్తి ఉన్నాడంటే అతని పేరు మనయేను. ఏంటది? హేరోదుతో పెరిగిన వ్యక్తి క్రీస్తు శిష్యుల్లోకి రావడం ఏంటి? హేరోదుతో పెరిగిన వ్యక్తి క్రీస్తు శిష్యుల్లోకి రావడం ఏంటి? హేరోదు ఎవరు? యేసుక్రీస్తుని చంపినవాడు కదా. మరి హేరోదుతో పెరిగిన వ్యక్తి క్రీస్తు శిష్యుల్లోకి రావడం ఏంటి? లాజికే కదా, లాజికే కదా. అయితే హేరోదు సొంత బ్రదర్ కాదు ఇతను. హేరోదు సొంత బ్రదర్ కాదు. హేరోదు వాళ్ళ తండ్రి గారు మనయేనుని తెచ్చి పెంచుకున్నారు ఇంట్లో. ఇద్దరు ఒకే చోట పెరిగారు. కానీ ఒకళ్ళేమో హేరోదు రాజయ్యాడు, ఇంకొకళ్ళేమో యేసుక్రీస్తు యొక్క శిష్యుడు అయ్యాడు. మనం యేసన్న గారు స్టోరీ వింటా ఉంటాం కదా, బైబిల్ని కిరోసిన్లో పెట్టి కాల్చాడంట. కానీ తర్వాత ఏమయ్యారు? యేసన్న గారు గొప్ప ప్రవక్త అయి అపోస్తులుడై ఎన్నో వేల సంఘాలు కట్టాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది తిరుగుతూ ఉంటారు, మనల్ని తిట్టుకుంటా గొర్రెబిడ్డలు అంటారు, అదంటారు, ఏదేదో అంటారు మనల్ని. వాళ్ళందరూ పాస్టర్లుగా మారును గాక. గట్టిగా చెప్పండి. వాళ్ళని హేట్ చేయొద్దు, మనం హేట్ చేయొద్దు. హేరోదుతో పెరిగిన ఒక ఇంట్లో ఇద్దరు వ్యక్తులు పెరిగారు. ఒక వ్యక్తి హేరోదు రాజయ్యాడు, ఇంకొక వ్యక్తి ఏమయ్యాడు? క్రీస్తు యొక్క ఆపోజిట్గా ఉంటుంది. చూడండి, ఎప్పుడన్నా ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు అనుకోండి ఇంట్లో, ఒక పర్సన్ ఒకలాగుంటాడు, ఒక పర్సన్ ఒకలాగుంటాడు. సో ఈ మనయేను, హేరోదుతో పెరిగిన మనయేను యేసుక్రీస్తు శిష్యుల్లోకి వచ్చాడట. ఫోర్త్ పర్సన్. ఫిఫ్త్ పర్సన్ ఎవరు? సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. ఏం చేశారంటే ఈ ఐదుగురిని 2వ వచనంలో చూద్దాం. చూడండి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. వెరీ గుడ్. వాళ్ళని నాకు ప్రత్యేకపరచండి. దానికంటే ముందు వాళ్ళు ఉపవాసంతో ప్రార్థన చేస్తా ఉన్నారంట. దేంతో ప్రార్థన చేస్తున్నారు? ఉపవాసంతో వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. ప్రభు యొక్క దూత వచ్చి ఆ సంఘ పెద్దలకి చెప్పి ఏమని చెప్పిందంటే వీళ్ళని నాకు ప్రత్యేకపరచండి, వీళ్ళతోటి నాకు పని ఉంది. ముఖ్యంగా అందులో ఒక పర్సన్ ఉన్నాడు, సౌల్ అనే పర్సన్తో నాకు పని ఉంది. సౌల్ని ఎక్కడికి తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు దేవుడు? నిన్ను రాజుల ఎదుట నిలబెడతాను, అధికారుల ఎదుట నిలబెడతాను, అన్యజనుల ఎదుట నేను నిలబెడతాను అని సౌలుకి వాగ్దానం చేశాడు. ఆ ప్రామిస్ ఇక్కడ నుంచి ఫుల్ఫిల్ అవ్వబోతుంది. చక్కగా ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకున్నారు, అభిషేకించారు. గుర్తుందా? మన ఇక్కడ ఈ ప్లేస్ స్టార్ట్ అవ్వకముందు అందరూ వచ్చి మమ్మల్ని అభిషేకించి వెళ్ళారు, చేతులుంచి ఆర్డైన్ చేసి వెళ్ళారు. ఆర్డినేషన్ జరిగింది అక్కడ. తర్వాత వచనం, 3వ వచనం. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మాట ఉంది కదా, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. ప్రవక్తలు ఉన్నారంట, బోధకులు కూడా ఉన్నారంట. అంటే చర్చ్ యొక్క న్యూ టెస్టిమెంట్ ఒక చర్చ్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి అంటే న్యూ టెస్టిమెంట్లో కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడ చర్చ్ ఒక బిల్డింగ్ లాగా లేదు. కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడ చర్చ్ అనేది ఒక బిల్డింగ్ లాగా లేదు. ఎక్కడ 10 మంది కూడుకుంటే అదే చర్చ్, ఎవరింట్లో కూడుకుంటే అదే చర్చ్. లాస్ట్ వీక్ గుర్తుందా? పేతురు జైల్లోంచి విడుదలైపోయిన వెంటనే ఎవరింటికి వెళ్తాడు? మార్క్ ఇంటికి వెళ్తాడు కదా. మార్క్ ఇంట్లో అప్పుడు చర్చ్ కూడుకునేదంట. జాన్ మార్క్ అని అంటాం అతన్ని. అతని ఇంట్లో చర్చ్ గ్యాదర్ అయ్యేదంట. ఎవరింట్లో గ్యాదర్ అయితే అదే చర్చ్. మనం ఇక్కడ గ్యాదర్ అయితే ఇక్కడ చర్చ్, కొంచెం ముందుకెళ్ళి వేరే ప్లేస్ తీసుకుంటే అదే చర్చ్. ఒక ప్రత్యేకించబడిన చర్చ్ బిల్డింగ్ అనేది న్యూ టెస్టిమెంట్లో లేదు. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు వచ్చేసరికి ఏమైందంటే మనం ఖచ్చితంగా చర్చ్ ఉండాలి మనకంటూ అనే
ఒక అండర్స్టాండింగ్ వచ్చింది, ముఖ్యంగా భారతదేశంలో అండర్స్టాండింగ్ వచ్చింది. అందులో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. ఆ చర్చలోకి నేను వెళ్ళట్లేదు, కానీ న్యూ టెస్ట్మెంట్లో ఎక్కడ చర్చ్ అనేది లేదు. అయితే ఇక్కడ వీళ్ళని ప్రత్యేకించి పంపిస్తున్నారు, బయటికి పంపిస్తున్నారు. ఎక్కడికి పంపిస్తున్నారు? బయటికి పంపిస్తున్నారు. ఎప్పుడు లాస్ట్ టైం చర్చ్ బయటికి పంపించింది మిషనరీస్ని? ఎప్పుడు చర్చ్ లాస్ట్ టైం మిషనరీస్ని బయటికి పంపించింది? మొన్నటి వరకు మెయిన్ లైన్ చర్చెస్లో లూథరన్, బ్యాప్టిస్ట్, సిఎస్ఐ, మెననాయిట్, బ్రెదరన్ ఇట్లాంటి మెయిన్ లైన్ చర్చెస్ అన్నిటిలో కూడా చక్కగా చర్చే ఫండ్ చేసి మిషనరీస్ని బయటికి పంపించేది. ఇండిపెండెంట్ చర్చెస్లో ఇది చాలా తక్కువ. ఇండిపెండెంట్ చర్చెస్ కన్జర్వేటివ్ అయిపోవడానికి కారణం ఏంటయ్యా అంటే వీఆర్ నాట్ సెండింగ్ అవుట్ పీపుల్. మనము బయటికి ప్రజలను పంపించట్లేదు. వాడు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు అక్కడే కనపడాలి, అక్కడే ఉండాలి. రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి అన్నమాట మనకు. ఒక భక్తుడు ఏమంటాడు తెలుసా? ఎ చర్చ్ ఈజ్ నాట్ మెజర్డ్ బై హిస్ సిట్టింగ్ కెపాసిటీ బట్ బై హిస్ సెండింగ్ కెపాసిటీ అంటాడు. అంటే చర్చ్ని ఎలా కొలుస్తాడు దేవుడు అంటే ఇంతమంది ఉన్నారు చర్చ్లో అని చెప్పుకోవడం వల్ల కాదు, కానీ ఆ చర్చ్ ఎంతమందిని బయటికి పంపించింది అనే దాన్ని బట్టి కొలమానం ఉంటుందంట. రేపు పరలోకం వెళ్ళిన తర్వాత, క్రీస్తు యొక్క న్యాయపీఠం ముందు కూర్చున్నప్పుడు, అరే అన్వేషణ ఇక్కడ రా అన్నాడు అనుకో, ఆ ప్రభా వచ్చాను చెప్పండి అంటే, అరే ఎంతమందిని పంపించావు అన్నాను అనుకో, తల దించుకున్నాను అనుకో, ఏంటి నా పరిస్థితి ఆ రోజు? ఏంటి నా పరిస్థితి ఆ రోజు? చీ వ్యభిచారి, వేషధారి, పక్కకు పో అంటాడు ఆయన. The church is measured by their sending capacity, not by seating capacity. మా చర్చ్లో ఇంతమంది ఉన్నారని చెప్పడం కంటే మా చర్చ్ నుంచి ఇంతమంది బయటికి వెళ్ళారు అని చెప్పడము సంఘానికి మేలుకరమైన విషయము. దేవుని కృపను బట్టి లాస్ట్ ఇయర్ 8 మిషనరీ ట్రిప్స్ వెళ్ళాము కదా. ఎన్ని వెళ్ళాము? హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. హ్యాపీగా లేరా వెళ్ళినందుకు? 8 మిషనరీ ట్రిప్స్ వెళ్ళాం. నేను వెళ్ళాను లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ మీరు వెళ్ళాలి. ఐ వాంట్ యూ గైస్ టు గో. క్రాంతి వెళ్ళాలి, కిరణ్ వెళ్ళాలి, బిందు వెళ్ళాలి. ఐ వాంట్ యూ గైస్ టు గో అవుట్ సైడ్ దిస్ ఇయర్. మిషనరీ ట్రిప్స్ అంటే ఈజీగా ఉండదు మరి. మంచి చలిలో కూర్చోబెడతారు, ఆ చలిలో చలి నీళ్ళతో స్నానం చేయమంటారు, వేడి నీళ్ళు ఉండవు. ఏది పెడితే అది తినాలి, ఏది పెడితే అదే తాకాలి. సో ఐ వాంట్ యూ గైస్ టు గో అవుట్ సైడ్. ఆమెన్, గట్టిగా ఆమెన్ చెప్దామా? చర్చ్ బయటికి పంపించింది, 5గురిని బయటికి పంపించింది. వాళ్ళతో పాటు ప్రవక్తల్ని పంపించింది, బోధకుల్ని పంపించింది, వాళ్ళతో పాటు కొంతమంది హెల్పర్స్ని కూడా పంపించింది. చర్చ్ మనీ ఇచ్చి పంపించింది. ఈరోజు చర్చెస్ ఏం చేస్తున్నాయంటే నీది నువ్వు సంపాదించుకో, నువ్వు బయటికి వెళ్ళి చూసుకో. బట్ ఐ వాంట్ దిస్ చర్చ్ టు సెండ్ సంబడి ఫ్రమ్ దిస్ చర్చ్ విత్ ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది చర్చ్. మన చర్చ్ ఎక్స్పెన్సెస్ తోటి వి వాంట్ సంబడి టు గో అవుట్ సైడ్. హల్లెలూయా. ఈ ఆఫీసెస్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? బోధకులు, ప్రవక్తలు, ఈ ఆఫీసెస్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే దానికి ఆన్సర్ పౌలు గారే చెప్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఫాస్ట్గా తీయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కల వారు మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును కొందరిని అపోస్తలులను గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని సువార్తికులు గాను కొందరిని కాపరులు గాను ఉపదేశకులు గాను నియమించెను. వెరీ గుడ్. ఎన్ని ఆఫీసెస్ కనిపిస్తున్నాయి అక్కడ? 5 ఆఫీసెస్. ఏమేమి ఉన్నాయి? ప్రవక్తలు అనండి, గట్టిగా అనండి. సువార్తికులు అనండి, కాపరులు, ఉపదేశకులు, ఏదో మిస్ అయ్యాం మనం. అపోస్తులు, ప్రవక్తలు, కాపరులు, ఉపదేశకులు, సువార్త. ప్రాఫిట్స్, అపోజల్స్, ఇవాంజలిస్ట్, ప్రీచర్స్, టీచర్స్. 5 ఆఫీసెస్ కనిపిస్తాయి. ఇక్కడ ఎవరెవరిని పంపిస్తున్నారు వీళ్ళు? ప్రవక్తలను, బోధకులను. ఎన్ని ఆఫీసెస్ పంపిస్తున్నారు అందులో? ఆ 5 ఆఫీసెస్లో ప్రాఫిట్స్ని పంపిస్తున్నారు, టీచర్స్ని పంపిస్తున్నారు. పాస్టర్స్ కాపరికి ఉండాల్సిన లక్షణం ఏంటయ్యా అంటే పాస్టర్ ఊరికే ట్రావెల్ చేయడానికి వీలు లేదు.
పాస్టర్ ఎక్కడ పడితే అక్కడికి ట్రావెల్ చేయడానికి వీలు లేదు. కాపరికి ఇచ్చిన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మందని కాచుకొని ఉండాలి. అంటే వెళ్ళడానికి వీలు లేదు అని అనడానికి లేదు, కానీ హీ కెన్ గో అవుట్ సైడ్, హీ కెన్ ప్రీచ్, హీ కెన్ బి ఇవాంజలిస్ట్. కానీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి పాస్టర్కి అంటే చర్చ్. ఫస్ట్ ప్రయారిటీ ఏంటి పాస్టర్కి అంటే విశ్వాసులు. దీన్ని విడిచిపెట్టి దూరంగా పరిగెత్తడానికి వీలు లేదు. వారమంతా తిరిగి సండే వచ్చి ప్రసంగం చెప్పడానికి వీలు లేదు. వారమంతా తిరిగి ఫ్రైడే మాత్రమే కనపడడానికి వీలు లేదు. ఇది పాస్టర్ యొక్క ఆఫీస్. చాలా సంఘాల్లో చూస్తూ ఉంటాను, తమ్ముడు కొంతమంది తమ్ముళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, అన్న మాట్లాడాలి. సరే మాట్లాడు, నీ పేరేంటి, నువ్వు ఎక్కడికి వెళ్తావు అడిగిన తర్వాత ఫలానా సమస్య అని చెప్తాను. నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్, నువ్వే చర్చ్కి వెళ్తావు? ఫలానా చర్చ్. మీ పాస్టర్ ఏమయ్యాడు? అన్న మా పాస్టర్ ఎప్పుడు కలవాడన్నా మమ్మల్ని, ఆయన కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. నో, ఇది పాస్టర్ యొక్క ఆఫీస్ కాదు. పాస్టర్ని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన పని లేదు. పాస్టర్ని కలవడానికి డబ్బులు కట్టాల్సిన పని లేదు. పాస్టర్ షుడ్ బి ఆల్వేస్ అవైలబుల్ టు దేర్ కాంగ్రిగేషన్. ఎప్పుడు అవైలబుల్గా ఉండాల్సిందే. మనం ఈ పాస్టర్ ఉన్నాడా? ఉంటే హల్లెలూయా చెప్పండి. చెప్పట్లేదంటే నేను లేను అని అర్థం. ఇంకా వినపడట్లేదు. నేను స్తోత్రం. అలాంటి పాస్టర్ బయటికి వెళ్ళకూడదంటే వెళ్ళొచ్చు. ఇట్ షుడ్ బి రేర్. వీక్లో 1 days 2 days అయి ఉండొచ్చు. వీక్ అంతా ఖాళీగా ఉండడానికి. ఇప్పుడు గొర్రెల కాపరి ఉన్నాడు అనుకోండి. గొర్రెల కాపరి ఆదివారమే నేను మిమ్మల్ని మందన కాస్తానంటే ఊరుకుంటాయి గొర్రెలు? సోమవారం దెబ్బ తగిలింది అనుకోండి గొర్రెకి, ఆయన ఆదివారం వచ్చి కట్టుకడితే? చాలా సంఘాలు అదే జరుగుతూ ఉంది. దురదృష్టవశాత్తు అదే జరుగుతుంది కదా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మన సంఘంతో. టోటల్ 5 ఆఫీసెస్ ఉన్నాయంట. ఆ 5 ఆఫీసెస్లో 2 ఆఫీసెస్ని వీళ్ళు పంపిస్తున్నారు. 4వ వచనం. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడి నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరి. వెరీ గుడ్. ఒకసారి మ్యాప్ వేయనా మళ్ళీ. మీ బైబిల్స్లో కూడా మ్యాప్ చూడొచ్చు. ఎక్కడ స్టార్ట్ అయ్యారు? అంతియోకులో స్టార్ట్ అయ్యారు. ఎండింగ్ కూడా అంతియోకులోనే అవుతుంది. అంతియోకులో స్టార్ట్ అయ్యారు, ఎండింగ్ కూడా అంతియోకులోనే అవుతుంది. ఇది అంతియోక్ ఆఫ్ సిరియా స్టార్టింగ్ పాయింట్. ఎండింగ్ పాయింట్ అంతియోక్ ఆఫ్ పిసిదియా అంటాం, లేదా సిదియా అని అంటాం. స్టార్టింగ్ పాయింట్ అంతియోకే, ఎండింగ్ పాయింట్ కూడా అంతియోకే. ఇప్పుడు ఇండియాలో ఒక హైదరాబాద్ ఉంది, పాకిస్తాన్లో కూడా ఒక హైదరాబాద్ ఉంది కదా. ఇప్పుడు మిషనరీ వర్క్ మేము ఇక్కడ స్టార్ట్ చేస్తాం అనుకో, ఈ హైదరాబాద్ నుంచి ఆ హైదరాబాద్ వరకు వెళ్ళినట్టు అనమాట. సో స్టార్టింగ్ పాయింట్ అంతియోకియా. ఎందుకు సెలూసియా అనే ప్రాంతానికి వెళ్ళారు అంటే, అది ఆ ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉన్నది వాటర్ బాడీ. అంటే ఎందుకు వెళ్ళి ఉంటారు సెలూసియాకి? ఏముండుంటాయి అక్కడ? ఏముండుంటాయి? షిప్స్ ఉండుంటాయి, బోట్స్ ఉండుంటాయి, పోర్ట్ ఉండుంటుంది సెలూసియాలో. అక్కడ బోట్ ఎక్కి ఇప్పుడు ఎక్కడికి ట్రావెల్ చేశారు? నెక్స్ట్ సలామిస్ ఫాఫోస్ అనే ప్రాంతానికి వెళ్ళారు. అది ఒక ఐలాండ్. ఆ ఐలాండ్ పేరు సైప్రస్, కుప్రా అని అంటాం. కుప్రా నుంచి ఒక ఫేమస్ పర్సన్ వచ్చారు. ఎవరు? కుప్రా నుంచి ఒక ఫేమస్ పర్సన్ వచ్చారు. ఎవరు? ఈ మొదటి అధ్యాయంలో ఉన్న ఫస్ట్ పర్సన్ అతనే. ఈ మొదటి అధ్యాయంలో ఉన్న ఫస్ట్ పర్సన్ ఎవరు? అదే మొదటి వచనంలో ఉన్న ఫస్ట్ పర్సన్ బర్నబా కుప్రా నుంచే వచ్చాడు. ఆ కుప్రా అనే ఐలాండ్ నుంచి వచ్చాడు. ఆ కుప్రా అనే ప్రాంతంలో సలామిస్, పాపోస్ అనే చెప్పి 2 ప్రాంతాలు ఉన్నాయి. అర్థమైందా? హైదరాబాద్లో కుకట్పల్లి, మియాపూర్ ఎట్లు ఉంటాయో అట్లా 2 ప్రాంతాలు ఉన్నాయి. జర్నీ స్టార్ట్ అయింది. సెలూసియా నుంచి కుప్రా ఐలాండ్కి వెళ్తున్నారు. ఫస్ట్ కుప్రాకి ఎందుకు వెళ్ళి ఉంటారు? బహుశా బర్నబా గారు చెప్పారేమో, ఫస్ట్ మా ఊరు నుంచి స్టార్ట్ చేద్దాం పరిచర్య. నేను క్రాంతి స్టార్ట్ చేసినాం అనుకో, అన్న మనం వరంగల్ నుంచి స్టార్ట్ చేద్దాం అంటాడు క్రాంతి. ఎందుకు? ఫస్ట్ మా ఊరు ఆత్మాభిమానం ఉంటుంది అనమాట. ఫస్ట్ మా ఊళ్ళకి సువార్త, తర్వాత అట్లా వెళ్దామన్నా. సో అదే జరిగింది. చూడండి, కుప్రా ఐలాండ్కి వెళ్ళాడు. అదే వచ్చిన ముందా చూడండి, ముందుకు వెళ్ళండి. 4వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరి. అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రా అనే ప్రాంతానికి వెళ్ళారు. నెక్స్ట్ వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యం ప్రచురించుచుండిరి. దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. ఎక్కడ ఉన్నారంట వాళ్ళు? మ్యాప్ చూడండి నాన్న. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? సలామీలో ఉండగా. ఎక్కడ వాక్యం బోధిస్తున్నారు వాళ్ళు? యూదుల సమాజ మందిరంలో. సమాజ మందిరంలో ఎవరు ఉంటారు? యూదులు ఉంటారా, అన్యులు ఉంటారా? యూదులు. ఇంతకుముందు మీకు చెప్పాను, అసలు న్యూ టెస్ట్మెంట్, అసలు బైబిల్లో ఎక్కడ సమాజ మందిరం అనే కాన్సెప్ట్ లేదు. యెరూషలేము మాత్రమే ఉంది. కానీ యూదులు ఏ చోటికి మైగ్రేట్ అయితే ఆ చోట ఒకటి కట్టుకొని దాన్ని సమాజ మందిరం అన్నారు, సినగాగ్ అన్నారు.
ఎప్పుడన్నా సినగాగ్కి వెళ్దాం అవకాశం ఉంటే, అబిడ్స్లో ఉంది, ఇక్కడ అబిడ్స్లో ఒకటి ఉంది, షామీర్పేటలో కూడా ఒకటి ఉంది సినగాగ్. ఎప్పుడైనా వెళ్దాం, బాగుంటుంది, వాళ్ళ ఆరాధన ఏంటి మనకు తెలుసుకోవచ్చు. సో వాళ్ళు ఎక్కడికి మైగ్రేట్ అయితే అక్కడ ఒక సమాజ మందిరం కట్టుకున్నారు. ఇప్పుడు పౌలు గారికి అడ్వాంటేజ్ ఏంటయ్యా అంటే, ఆయన సౌలు కదా, సౌలు ఎవరు? పరిసయ్యుడు. అది మాత్రమే కాదు, టీచర్, ధర్మశాస్త్ర ఉపదేశకుడు, టీచర్. ఇప్పుడు సలామీ ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే యూదుల సమాజ మందిరంలో వాళ్ళు ఏమనుకున్నారు, అరే మన టీచర్ వచ్చాడు, రండి ఆయనకి టైం ఇచ్చి మనం ఎంకరేజ్ చేద్దాము. అలా వాడుకున్నాడు అనమాట. అతనుకున్న కాంటాక్ట్స్ని అట్లా వాడుకున్నాడు. అక్కడ సలామీలోకి వెళ్ళి యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. అక్కడ వాక్యం చెప్పడం మొదలుపెట్టారండి. అక్కడ వాక్యం చెప్పడం మొదలుపెట్టారు. వెరీ గుడ్. ఏ వాక్యం చెప్పుంటారు? ఏ వాక్యం చెప్పుంటారు? ఏ వాక్యం చెప్పుంటారు? ఎవరి గురించి చెప్పుంటారు? క్రీస్తు సువార్త చెప్పుంటారు కదా. మరి యూదులు అప్పటి వరకు ఓల్డ్ టెస్ట్మెంటే నమ్ముతారు కదా, మెస్సయ్యని నమ్మరు కదా. అక్కడికి వెళ్ళి క్రీస్తుని గురించి చెప్తే ఎట్లా? అక్కడికి వెళ్ళి క్రీస్తుని గురించి చెప్తే ఎట్లా? ఊరుకుంటారా యూదులు? ఊరుకోరు. చివరిలో జరిగేది అదే, ఊరుకోరు. అదే జరుగుతూ ఉంటుంది. ముందుకు వెళ్దాం. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. యోహాను ఏం చేస్తున్నాడంట? వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడంట. ఈ యోహాను ఎవరయ్యా అంటే, యోహాను మార్క్, జాన్ మార్క్ అన్నాం కదా, జాన్ మార్క్ అనండి. ఈ జాన్ మార్క్ గారే మార్కు సువార్త రాశారు. ఈ జాన్ మార్క్ గారే మార్కు సువార్త రాశారు. పేతురు గారు చెప్తుంటే మార్క్ గారు విని పేతురు దగ్గర నుంచి మార్క్ రాశారు. ఈ జాన్ మార్క్ గారికి ఇంకొక విశేషం ఉంది. ఏంటి అంటే, ఈయన బర్నబా గారి కజిన్ బ్రదర్. సో వీళ్ళకి హెల్ప్ చేయడానికి ఈ జాన్ మార్క్ వెళ్ళాడు. మీకు గుర్తుందా, పేతురు చెరసాల నుంచి బయటికి వచ్చినప్పుడు ఎవరింటికి వెళ్ళాడు? జాన్ మార్క్ ఇంటికే వెళ్ళాడు. బహుశా వాళ్ళది వెల్దీ ఫ్యామిలీ అయి ఉండొచ్చు. జాన్ మార్క్ గారికి పెద్ద ఇల్లు ఉందంట. ఆ ఇంట్లో చర్చ్ నడిచేదంట అప్పట్లో యెరూషలేములో. వాళ్ళ తల్లిగారి పేరు మరియమ్మ. జాన్ మార్క్ గారి తల్లిగారి పేరు మరియమ్మ. సో ఆయన కూడా హెల్పింగ్ కోసం వెళ్ళాడు. నెక్స్ట్ వచనం, 6వ వచనం. వారు ఆ దీపమంతంతటా సంచరించి పాఫు అను ఊరికి వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చారు? మళ్ళీ మ్యాప్ వేయండి నాన్న. ఎక్కడికి వచ్చారు మళ్ళీ? కనిపిస్తుందా అక్కడ? పాఫోస్ కనిపిస్తుందా? సలామీ నుంచి ఎక్కడికి వచ్చారు? పాఫోస్ అనే ఊరికి వచ్చారు. పాఫు అనే ఊరికి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి కనిపించాడంట. చదువుదామా? గారడివాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అని ఒక యూదుని చూచిరి. అతని క్వాలిటీస్ ఏంటంటే, గారడివాడు, అబద్ధ ప్రవక్త, యూదుడు. డెడ్లీ కాంబినేషన్ ఇది. గారడివాడు, అబద్ధ ప్రవక్త, యూదుడు. పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ కూడా యూదులు గారడి వాళ్ళ దగ్గర వెళ్ళడానికి వీలు లేదు. కానీ ఈ యూదుడు గారడివాడు ఎట్లయ్యాడు తెలియదు. ఈ యూదుడు అబద్ధ ప్రవక్త ఎట్లయ్యాడు తెలియదు. ఎవరైనా గారడి చేసేవాడు హల్లెలూయా. రెడీ చేద్దామా? వెరీ గుడ్. యూదుల్లో గారడి అనేది నిషేధం. కానీ ఇతనికి ఎక్కడ ఇది పట్టుకుందో తెలియదు. ఎందుకు జనాలను అట్రాక్ట్ చేయాలనుకున్నాడో తెలియదు. గారడి వాడైన యూదుడైన అబద్ధ ప్రవక్త అయిన వ్యక్తి కనిపించాడంట. ముందుకు వెళ్దాం, చూడండి. ఇతడు వివేకము గలవాడైన అతని పేరేంటి అసలు? బర్యేసు. ఏంటది? బర్యేసు అనండి, గట్టిగా అనండి. బర్యేసు అంటే, బర్ అంటే సన్ అని అర్థం. సన్ ఆఫ్ యేసు అంటే ఇంగ్లీష్లో సన్ ఆఫ్. పేరేమో సన్ ఆఫ్ జీసస్. చేసే పనులేంటి? ఈ మధ్యకాలంలో కాదులే, ఒక 1 year బ్యాక్ అనుకుంటే ఎప్పుడో ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఏదో పని ఉండి, నా గురించి కాదులే, ఏదో పని ఉండి వెళ్ళాం. అక్కడ నోటీస్లో ఉంటాయి కదా, ఆ నోటీస్లో ఫొటోస్ అన్నీ గమనిస్తుంటే ఏవో క్రిమినల్స్ ఎవరో ఉన్నాయి. అందులో ఒక అతని పేరు డేవిడ్ అని ఉంది. ఏముంది? వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ప్రేమించి ఆ పేరు పెట్టుకున్నారో పాపం ఆయనకి. ఎక్కడ కనపడుతున్నాడు మనోడు? పోలీస్. ఇక్కడ పేరేంటి? బర్యేసు. ఈ మధ్యకాలంలోనే మేము ఒక స్టోరీ వింటా ఉన్నాం. వైజాగ్లో ఒక అమ్మాయి ఎంతో మందిని మోసం చేసిందంట, అబ్బాయిల్ని. ఏదో ఏ జూట్ ఛానల్లోనే ఏదో వింటా ఉన్నాం మేము. పేరేంటయ్యా అంటే క్రిస్టియన్ పేరు. పేరేంటయ్యా అంటే, మనోళ్ళు కనపడరు కానీ చాలా కథలు ఉంటాయి. వెరీ గుడ్.
బర్యేసు. వెరీ గుడ్, ముందుకెళ్దాం 7వ వచనం. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అనే అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అని అధిపతి యొద్ద ఉండెను. ఒక అధిపతి దగ్గర ఇతను ఉంటున్నాడంట. అధిపతి ఏం చేశాడంటే ఎవరిని పిలిపించుకున్నాడు? బర్నబాని సౌల్ని పిలిపించుకున్నాడు. పిలిపించుకొని ఏం చెప్తున్నాడు? మాకు వాక్యం బోధించండి అని చెప్తున్నాడు. ఈ మాట జాగ్రత్తగా వినాలి. ఇక్కడ బర్నబా పేరు ఫస్ట్ వస్తుంది, సౌలు పేరు తర్వాత వస్తుంది. ఈ అధ్యాయం ఫినిష్ అయిపోయేలోపు సౌలు పేరు ఫస్ట్ వస్తుంది, బర్నబా పేరు వెనక్కి వెళ్ళిపోతుంది. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ సౌలు బర్నబా అని అంటారు కానీ బర్నబా సౌలు అని అంటారు. పేరు మారిపోతుంది, వాళ్ళ ఆఫీసర్స్ కూడా మారిపోతాయి. ముందుకు వెళ్దాం. అయితే ఎలూమా ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలూమా అనే పేరునకు గారడి వాడని అర్థం. వెరీ గుడ్. అతనికి ఇంకో పేరు ఉందంట. బర్యేస్ మాత్రమే కాదు, ఎలూమా కూడా. ఎలూమా అనే పేరుకి అర్థం ఏంటి? వీళ్ళేమో వాక్యం చెప్పడానికి వచ్చారు. ఎలూమా ఏం చేస్తున్నాడు? అక్కడ గారడి చేసి ఆ అధికారిని విశ్వాసంలోంచి తొలగించాలని చూస్తా ఉన్నాడు. ముందుకు వెళ్దాం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీదకి ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పెను. వెంటనే మబ్బును చీకటి అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపింతురా అని వెతకుచుండెను. ఇతను గారడి చేస్తా ఉంటే పరిశుద్ధాత్మతో నింపుకున్న పౌలు గారికి ఆత్మీయమైన రోషం వచ్చింది. వచ్చి ఏం చేశాడు? అబద్ధ ప్రవక్త పక్కకి వెళ్ళు అన్నాడు. ఇప్పుడు మనం చాలామంది ప్రవక్తలను చూస్తాం కదా, ప్రాఫిట్స్ పేరుతో ఎస్పెషల్ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వస్తున్నారు కదా. మనం ఏం చేస్తున్నాం? ఆ రోజు సౌలు ఏం చేశాడు? పౌలు ఏం చేశాడు? అబద్ధ ప్రవక్త పక్కకి పో అని చెప్పించాడు పరిశుద్ధాత్మతో నిండిన వాడే. మరి ఈరోజు మనం ప్రాఫిట్స్ని చూస్తున్నాం కదా, మనం ఏం చేస్తున్నాం? ప్రాఫిట్ నాకు ఒక ప్రాఫెసీ చెప్పండి అంటున్నారు కదా చాలామంది. ఎవరు ప్రవక్తల దగ్గరికి వెళ్ళారు? చేయతండి. వెళ్ళలేదా? దేవుని చెల్లి వెళ్ళిందంట. హల్లెలూయా. వెరీ గుడ్. నాకు ఒక ప్రవచనం చెప్పండి అంటారు కదా. అందరూ మంచి ప్రవక్తలే అని నేను చెప్పాను, అందరూ చెడ్డ ప్రవక్తలే అని నేను చెప్పాను. పౌలు ఏమంటాడు తెలుసా? టెస్ట్ ఎవ్రీథింగ్ అంటాడు. ప్రతి దాన్ని శోధించి తెలుసుకొని అందులో మంచి ఏదో మాత్రమే పాటించండి అంటాడు. ఇక్కడ సౌలు గారికి ఆ విషయం తెలుసు, ఇతను అబద్ధ ప్రవక్త అనే విషయం తెలుసు. అందుకే ఎప్పుడు మీకు ఏం చెప్తానంటే మనకి వివేచన వరము కావాలి. ఏం కావాలి? ఎందుకు వివేచన వరము? ఏది మంచి, ఏది చెడు, ఏది సత్యము, ఏది అసత్యము, ఎవరు నిజమైన ప్రవక్త, ఎవరు అబద్ధ ప్రవక్త, ఈ విషయం మనకి తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడు చివరిసారి వివేచన వరం కోసం ప్రార్థన చేశారు? అయితే ఈరోజు ప్రార్థన చేద్దాం. చెప్పండి, ప్రభువా, గట్టిగా చెప్పాలి, ప్రభువా నాకు వివేచన వరం కావాలి, నాకు వివేచన వరం కావాలి. ఆమేన్. గట్టిగా చెప్పండి. నిజంగా అన్నారా? నేను చెప్పించాను కాబట్టి చెప్పాను. వెరీ గుడ్. శపించాడంట సౌలు అతన్ని. శపించగానే గురుడివాడైపోయాడంట. గుర్తుందా? సౌలు గారు ఎలా అయితే గురుడివారైపోయారో దమస్కు మార్గంలో, అలాగే ఇతను కూడా గురుడివాడైపోయాడు. ముందుకు వెళ్దాం. 12వ వచనం. అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. ఏం చూసి విశ్వసించాడంట? ప్రభు బోధకు ఆశ్చర్యపడి. దానికి ముందే సీన్ ఏం చూశాడు? సౌలు గారి శపిస్తే ఆయన గురుడివాడైపోవడం చూశాడు. అంటే పాజిటివ్ చూశాడా, నెగిటివ్ చూశాడా? ఆశీర్వాదం చూశాడా, లేదంటే లేమితనం చూశాడా? నెగిటివ్ చూసి కూడా విశ్వసించాడు. నేను మొన్న ఏదో లైవ్లో ఒకటి వీడియో చూస్తూ ఉన్నాను, వాళ్ళ పేర్లు అప్రస్తుతం లేండి. ఒక ఆయన వచ్చాడు స్టేజ్ మీదకి చెప్తా ఉన్నాడు, నాకు 40 yearsగా గ్యాస్ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు మీరు ప్రేయర్ చేయగానే పోయింది అన్నాడు. అట్లా పోతుంది? ఎవరు చెప్పాలి అది గ్యాస్ ప్రాబ్లం పోయిందని? యాసిడిటీ ప్రాబ్లం ఉందంట, ఇప్పుడు ప్రేయర్ చేయగానే పోయిందంట. గారడీ సీమోన్లు, అబద్ధ సాక్ష్యములు, అబద్ధ ప్రవక్తలు, వీటన్నిటి నుంచి మనం తప్పించుకోవాలంటే మనకు కావాల్సింది వివేచన వరము. ఏం కావాలి?
వెరీ గుడ్, ముందుకు వెళ్దాం. 13వ వచనం. తరువాత పౌలును అతనితో కూడున్న వారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంఫూలియాలోనున్న పెర్గేకు వచ్చిరి. మళ్ళీ మ్యాప్ చూద్దామా? ఇప్పుడు మళ్ళీ బోట్ ఎక్కారంట. పాఫోస్ నుంచి ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు పెర్గాకు వెళ్ళారు, పాంఫీలియాకి వెళ్ళారు. ఆ పైన ఉన్న ప్రాంతం, అక్కడి నుంచి వాళ్ళు చేసిన మిషనరీ వర్క్ అంతా, ఆ ప్లేస్ అంతటిని గలతీయుల ప్రాంతం అంటారు. ఏమంటారు? దాన్నే గలేషియన్స్ అని అంటాం ఇంగ్లీష్లో. అందుకే పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక రాశాడు వాళ్ళ కోసం. ఆ పైన ఉన్నాయి కదా, అంతియోక్సిడియా, ఐకానియం, లైకనోయా, డెర్బే, పెర్గా, పాంఫీలియా, వాటన్నిటిని గలేషియన్స్ ప్లేసెస్ అంటాం. అందుకే వాళ్ళకి గలతీయులకు రాసిన పత్రిక ఆయన రాశాడు. వెరీ గుడ్. బోట్ ఎక్కి కుప్రాకు వచ్చారు. ఆ ఐలాండ్ నుంచి, కుప్రా నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? పంఫీలియా, పెర్గాకు వెళ్ళారు. అక్కడ ఏం చేశారో చూద్దాం. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. వెరీ గుడ్. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు. ఇటు చూడండి ఒకసారి, ఇటు చూడండి, జాగ్రత్తగా వినండి. ఇది చాలా ఇంపార్టెంట్. పౌలు గారు ఒక హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ ఫేస్. అది చాలా ఇంపార్టెంట్ ఫేస్. ఎందుకు అంటే అందరూ కలిసి వెళ్ళారు, ఒక వ్యక్తి తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎందుకు వెళ్ళిపోయాడు అంటారు? ఏదో జరిగింది. ఎందుకు వెళ్ళిపోయాడు అనే దానికి ఏదో జరిగింది. ఏం జరిగింది అనేది కాంక్రీట్ రీజన్ మనకైతే తెలియదు. కానీ ఒక విషయాన్ని మీకు చూపిస్తాను. 15వ అధ్యాయంలోకి రండి. 15వ అధ్యాయము 36వ వచనంలోకి రండి. 15వ అధ్యాయం 36వ వచనంలోకి రండి. ఎందుకు యోహాను మార్కు వెళ్ళిపోయాడు? ఒక్కసారి 36వ వచనంలోకి రండి, చదవండి. కొన్ని దినములైన తరువాత ఏ పట్టణములలో ప్రభువు వాక్యం ప్రచుర పరిచితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతమని పౌలు బర్నబాతో అనెను. వెరీ గుడ్. పౌలు గారు బర్నబాతో ఒక మాట అన్నాడు. మనం ఫస్ట్ మిషనరీ వర్క్ కి వెళ్ళాం కదా, ఆ మిషనరీ వర్క్కి వెళ్ళినప్పుడు మనం చేసిన వర్క్ ఎలా సాగుతుందో చూడడానికి ఇన్స్పెక్షన్ కోసం వెళ్దాము అని బర్నబాతో చెప్పాడు. ఒకసారి ఒక ఏరియాకి మేము మిషనరీ వర్క్కి వెళ్ళాం, నార్త్ ఈస్ట్లో వెళ్తే మా పక్క రూమ్లో చెన్నై నుంచి ఒక ఆయన వచ్చాడు. బ్రదర్ ఎందుకు వచ్చారు మీరు అని అడిగితే ఆయన ఏమంటా ఉన్నాడు తెలుసా? నేను లాస్ట్ టైం వచ్చి ఇక్కడ మా చర్చి తరపున కొంత డబ్బు ఖర్చు పెట్టాను, ఆ డబ్బు సరిగ్గా వెళ్తుందా లేదా, ఆ డబ్బు ఏమంటాము దానికి రిజల్ట్ సరిగ్గా ఉందా లేదా తెలుసుకోవడానికి ఇన్స్పెక్షన్కి వచ్చాను అని చెప్పాడు. మిషనరీ వర్క్కి వెళ్ళడం మాత్రమే కాదు, దాని తర్వాత ఆ మిషనరీ వర్క్ ఎలా జరిగింది అని ఇంట్రోస్పెక్షన్ లేదా ఇన్స్పెక్షన్ లేదా రెట్రోస్పెక్షన్ కూడా చర్చ్కి అవసరమే. పౌలు గారు బర్నబాతో అదే అంటున్నాడు. మనం మిషనరీ ట్రిప్కి వెళ్ళాం కదా, అసలు ఆ సహోదరులు అందరూ ఎలా ఉన్నారు, వాళ్ళ విశ్వాసం ఎలా ఉంది, ఒకసారి వెళ్ళి మనం ఇన్స్పెక్షన్ చేసి వద్దాం రా అని బర్నబాతో అన్నాడు. అప్పుడు బర్నబా ఏమన్నాడు చూడండి. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంఫూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వారిని వెంట పెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. వెరీ గుడ్. ఇప్పుడు బర్నబా ఏమన్నాడంటే మనతో పాటు ఎవరిని తీసుకెళ్దామన్నాడు? యోహాన్ని తీసుకెళ్దామన్నాడు. ఒకసారి మ్యాప్ చూపినానా? అప్పుడు పౌలు గారు ఏమన్నారంటే పంఫీలియాకి వెళ్ళినప్పుడు, ఆ పెర్గాకి వెళ్ళినప్పుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా యోహాను, అతను తీసుకొని వెళ్ళడం నాకు ఇష్టం లేదు అన్నాడు. మనం ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఇక్కడ చదివింది అదే కదా, 13వ అధ్యాయంలో చదివింది అదే కదా, యోహాను మారు పేరు గల మార్కు వెళ్ళిపోయాడనే ఉంది కదా. యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేముకి వెళ్ళిపోయాను. 13వ అధ్యాయంలో వెళ్ళిపోయాడు. 15వ అధ్యాయంలో పౌలు గారు ఎప్పుడైతే మళ్ళీ వెళ్ళి మనం చెక్ చేసుకుందాము అంటే బర్నబా గారు ఏమన్నారు? మా కజిన్ బ్రదర్ ఉన్నాడు కదా, అతన్ని కూడా తీసుకెళ్దాం మనతో పాటు అన్నాడు. పౌలు గారు ఏమన్నారు తెలుసా? ఆ రోజు మనల్ని విడిచి వెళ్ళిపోయాడు కదా, ఆ వెళ్ళిన వ్యక్తి రావడము నాకు ఇష్టము లేదు అన్నారు పౌలు గారు. అంటే ఏదో జరిగింది వాళ్ళ మధ్య, సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్. ముందుకు వెళ్దాం. ముందు చూడండి, అదే 15వ అధ్యాయంలో ముందు చూడండి, 37వ వచనం చూడండి, 38వ వచనం చూడండి. అయితే పౌలు పంఫూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంట పట్టుకుని పోవట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయిరి. ఆ పర్సన్ గురించి పౌలు గారికి బర్నబా గారి మధ్య డిస్కషన్ జరిగింది, డిబేట్ జరిగింది, కొట్లాట అయింది. మన భాషలో చెప్పాలంటే ఏమైపోయారు? ఇద్దరు విడిపోయారు. తర్వాత ఏం జరిగింది చూడండి.
బర్నబా మార్కును ఆ. వెంట పెట్టుకుని ఓడ ఎక్కి బర్నబా గారేమో మార్కుని తీసుకుని కుప్రాకి వెళ్ళాడు. తర్వాత పౌలు శీలను ఏర్పరచుకొని పౌలు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? శీలను అర్థమైందా స్టోరీ? అర్థమైందా? పంపిలియాకి వెళ్ళారు. పంపిలియాకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒక ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ జరగడం వల్ల యోహాను తిరిగి యెరూషలేముకి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ మిషనరీ వర్క్ స్టార్ట్ చేద్దాం, ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు పౌలు గారు బర్నబాతో అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రాంతి ఉన్నాం అనుకుందాం. క్రాంతితో నేను అంటున్నా, క్రాంతి మనం వెళ్దాము, వెళ్ళి చెక్ చేసి వద్దామంటే క్రాంతి ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళ బ్రదర్ కిరణ్ ఉన్నాడు కదా, కిరణ్ని తీసుకొని వెళ్దాం అంటున్నాడు. కానీ నేనేమంటున్నా అంటే ఆ రోజు మనం ఆ ప్రాబ్లంలో ఉన్నప్పుడు, ఆ పరిచర్లో ఉన్నప్పుడు మనం విడిచి వెళ్ళిపోయాడు కదా, అతను తీసుకెళ్ళడానికి వీలు లేదు అని అన్నాను. అంటే ఏదో జరిగింది. ఏం జరిగి ఉండొచ్చు? ఏం జరిగి ఉండొచ్చు? కొన్ని థాట్స్ ఏమైనా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఏం జరిగి ఉండొచ్చు? ఏం జరిగి ఉండొచ్చు? నేను కొన్ని థాట్స్ చెప్తాను మీకు, కొన్ని థాట్స్ చెప్తాను. బహుశా పౌలు గారి పేరు బాగా మారుమోగిపోతుందేమో, నా పేరు బాగా మారుమోగిపోతుందేమో, క్రాంతి పేరు ఎక్కువ వినిపించట్లేదు. ఇప్పుడు ఎవరికి కోపం వస్తుంది? కిరణ్ కోపం వస్తుంది. తమ్ముడు కదా, కజిన్ కదా. అక్కడ జరిగింది అదే అయ్యి ఉండొచ్చు ఒక పాసిబిలిటీ. రెండో పాసిబిలిటీ ఏమై ఉండొచ్చు అంటే వాళ్ళ మధ్య ఏదన్నా డిస్కషన్ జరిగి ఉండొచ్చు. ఏదన్నా విషయంలో, ఫుడ్ విషయంలోనో లేదా XYZ విషయంలో ఏదన్నా డిస్కషన్ జరిగి వెళ్ళిపోయి ఉండొచ్చు. థర్డ్ పాసిబిలిటీ ఏంటి అయ్యా అంటే ఆ రోజుల్లో ఆ గలేషియన్ చర్చ్ ఏరియా అంతట్లో మలేరియా ఎక్కువగా ఉండేది. బహుశా ఆ మలేరియా హెల్త్ ఇష్యూ వచ్చి ఇతను వెళ్ళిపోయాడేమో. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఆ మలేరియా నాకు వస్తే నేను చనిపోతానేమో అని చెప్పేసి భయపడి రిటర్న్ వెళ్ళిపోయాడేమో. లేదా ఇవన్నీ అన్యుల దేశాలు, అన్యులకు సంబంధించిన ప్రాంతాలు. ఇక్కడికి వెళ్తే పౌలు గారి నీళ్ళని ఎట్లనో కొట్టి చంపేస్తారు, నన్ను కూడా కొడతారేమో, నేనన్నా ప్రాణం కాపాడుకుందాం అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడేమో. ఇన్ని పాసిబిలిటీస్ అనుకున్నాం. కానీ ఇందులో ఒక పాసిబిలిటీ అయి ఉండొచ్చు అని నా ఇన్నర్ ఫీలింగ్. ఏ పాసిబిలిటీ అంటే మలేరియాకి భయపడి ఉండొచ్చు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మీరు నాకు అన్యాయం చేయలేదు, మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితనని మీరు ఎరుగుదురు. ఇటు చూడండి, నన్ను చూడండి, జాగ్రత్తగా వినండి. గలతీయులకు రాస్తున్నాడు కదా పౌలు, గలేషియన్ ఏరియాస్ అని చెప్పాను కదా, పెర్గా, పెంఫిలియా ఏరియాస్, గలేషియన్ ఏరియాస్ కదా. అయితే పౌలు గారు అక్కడికి వెళ్ళినప్పుడు పౌలు గారికి జ్వరం వచ్చింది. శరీర దౌర్బల్యము కలిగినను అనే మాట అన్నాడు. అంటే ఫిజికల్గా హీ వాజ్ వీక్ బికాస్ ఆఫ్ సమ్ ఫీవర్. ఏదో జరిగింది అక్కడ, ఏదో ఫీవర్ వచ్చింది. బహుశా మలేరియా వచ్చిందో, టైఫాయిడ్, వీ డోంట్ నో. మలేరియా వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే ఆ ఏరియా అంతా మలేరియాకి ఫేమస్ కాబట్టి, మలేరియా దోమలకి ఫేమస్ కాబట్టి. సో ఆ శరీర దౌర్బల్యము కలిగినా సరే నేను మీకు సువార్త చెప్పాను, మీరు నన్ను నమ్మారు కదా అని గలతీయులకు రాసిన పత్రికలో ఏదో చెప్తున్నాడు ఆయన. అంటే మనం ఏం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంటే పౌలు గారికి హెల్త్ ఇష్యూ వచ్చింది అనే విషయం మనం గమనించవచ్చు. బహుశా పౌలు గారికి హెల్త్ ఇష్యూ వచ్చింది కాబట్టి తనకు కూడా హెల్త్ ఇష్యూ వస్తుందేమో అని యోహాను గారు తిరిగి వెళ్ళిపోయాడేమో అని నా ఆలోచన. తనకు కూడా హెల్త్ ఇష్యూ వస్తుందేమో అని చెప్పేసి తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడేమో అనేది నా ఆలోచన. ఇదే కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. అయి ఉండొచ్చు అలాగా. ఇప్పుడు సువార్త ప్రయాణానికి వెళ్ళినప్పుడు, మిషనరీ వర్క్ వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో మీకు చెప్పాను, ఏది పెడితే అదే తినాలి, ఏది తాగమంటే అదే చల్ల నీళ్ళు ఇస్తే చల్ల నీళ్ళతోటే స్నానం చేయాలి. కానీ యోహాన్ ఏం చేస్తున్నాడు అక్కడ? తిరిగి వెళ్ళిపోయాడు. ఒకవేళ ఆ అన్య దేశాలకి భయపడి వెళ్ళిపోయాడంటే అది కూడా తప్పే. ఒకవేళ బర్నబా గారికి పేరు రావట్లేదు, పౌలు గారికి పేరు వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడంటే అది కూడా తప్పే. కానీ ఆ పర్సన్ ఎందుకో వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన విషయము పౌలు గారికి నచ్చలేదు. మంచి టర్మ్స్లో అయితే వెళ్ళలేదు, బ్యాడ్ టర్మ్స్లోనే వెళ్ళాడు. ఒక పర్సన్ గురించి మనము కంప్లీట్గా తెలుసుకోవాలి అంటే పెద్దలు ఏం చెప్తారు తెలుసా? ఒక వ్యక్తి గురించి నువ్వు కంప్లీట్గా తెలుసుకోవాలి అంటే అతనితో ఏదన్నా టూర్కి వెళ్ళమంటారు. మన ఫ్రెండ్స్ యొక్క రియాలిటీ ఏంటో మనకి తెలియాలి అంటే మనము అతనితో కలిసి టూర్కి వెళ్తే రియాలిటీ తెలుస్తుంది.
మన ఫ్రెండ్ ఎలాంటోడు అని తెలుసుకోవాలి అంటే ఆ వ్యక్తితో కలిసి ట్రావెల్ చేస్తే ఆ వ్యక్తి యొక్క రియాలిటీ మనకి తెలుస్తుంది. బహుశా అక్కడ ఏదన్నా రియాలిటీస్ బయట పడ్డాయేమో. యోహాను మార్కు గారు వెనక్కి వెళ్ళిపోయాడు. నా ప్రశ్న ఏంటంటే 10 minutes ముగించేస్తాను. ఈ మిగతావన్నీ తర్వాత నెక్స్ట్ వీక్ చెప్పుకుందాము. నా ప్రశ్న ఏంటంటే అలా వెనక్కి వెళ్ళొచ్చా? లాస్ట్ 2 yearsలో చాలాసార్లు వెనక్కి వెళ్ళిపోవాలనిపించింది నాకైతే. వెనక్కి వెళ్ళిపోవాలనిపించింది. రాత్రి ఒక పాస్టర్ గారి గురించి వింటా ఉన్నాను. 40 years ఆఫ్ సర్వీస్లో చాలాసార్లు తిరిగి పరిచర్య విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోవాలనిపించిందంట ఆయనకు కూడా. దిస్ ఇస్ కామన్. వాళ్ళు చక్కగా మిషనరీ పరిచర్యకు బయలుదేరారు. ముందుకు వెళ్ళిన తర్వాత యోహాను మార్కు వెనక్కి వెళ్ళిపోయాడు. అలా క్రైస్తవ జీవితంలో మనం తిరిగి వెనక్కి వెళ్ళడానికి వీలు లేదు. లూకాసు వార్త 9వ అధ్యాయము 59వ వచనం. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పెను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను. అందుకాయన మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పెను. వెరీ గుడ్. ఆయన దారిలో వెళ్తా ఉన్నాడు. ఒక పర్సన్ కనిపిస్తే ఏమన్నాడు తెలుసా? నువ్వు నన్ను వెంబడించు అంటే అతను ఏమన్నాడు తెలుసా? నువ్వు నన్ను వెంబడించు అంటే ఏంటి అర్థము? నువ్వు నా పని చేయడానికి నేను నేర్పరచుకున్నాను, నువ్వు రా అంటే అతను ఏమంటాడు తెలుసా? నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని మనవి చేశాను. వినండి, జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు వారు వెళ్తున్నారు. ఒక వ్యక్తి కనిపించాడు. నువ్వు రా, నన్ను వెంబడించు, నా పని చేయి అంటే ఏమన్నాడు తెలుసా? నేను వెళ్ళి మా ఇంటి దగ్గర మా తండ్రిని పాతి పెట్టేసి వస్తాను ప్రభువా అన్నాడు. అంటే వాళ్ళ తండ్రి చనిపోయాడా, బ్రతికే ఉన్నాడా? ఓకే, చనిపోయాడు అనుకుందాం. చనిపోతే అతను యేసుక్రీస్తు దగ్గర ఎందుకు ఉంటాడు? వాళ్ళ డాడీ బాడీ దగ్గర ఉంటాడు కదా. లాజికల్గా ఆలోచించండి. చనిపోతే యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు వస్తాడు ఆయన? ఆ రోడ్డు మీద ఎందుకు తిరుగుతుంటాడు? యేసుక్రీస్తు ఎందుకు పిలుస్తాడు రమ్మని? వాళ్ళ డాడీ బాడీ దగ్గర ఉండి ఏడుస్తుంటాడు కదా. వాళ్ళ డాడీ చనిపోలే. ఆయన ఏమంటాడు తెలుసా? ఇంటి దగ్గర నాకు తండ్రి ఉన్నాడు, నాకు బాధ్యత ఉంది. మా తండ్రి చనిపోయిన తర్వాత, మా తండ్రి ఎప్పుడు చనిపోతాడో తెలియదు. 5 ఏళ్ళకి చనిపోతాడో, 10 ఏళ్ళకి చనిపోతాడో, 20 ఏళ్ళకి చనిపోతాడో తెలియదు. ఆ చనిపోయిన తర్వాత వచ్చి నిన్ను వెంబడిస్తా ప్రభువా అంటున్నాడు. అది అప్పుడు వెంబడిస్తా. దేవుడు పిలుస్తున్నాడేమో, శ్రావణి రా అంటే శ్రావణి నాకు జాబ్ రావాలి, అప్పులు తీరాలి, పెళ్ళయ్యాక వస్తా. మహేష్ని రమ్మంటున్నాడేమో దేవుడు. అన్న నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాక వస్తా. మమ్మల్ని కూడా పిలిచాడు దేవుడు. చక్కగా అక్కడ కన్సల్టెన్సీస్ పెట్టి 2 ఆఫీసెస్ నడుపుకుంటూ లక్షల్లో సంపాదిస్తున్నాం. రా అంటే ప్రభువా నేను రాను ప్రభువా, అప్పులు ఉన్నాయి కొన్ని, అప్పులు తీరిపోయినాక వస్తా. ప్రభు అంటున్నాడు నువ్వు రా. నేను నో. ఆయన నువ్వు రా, నేను నో. నో. ఇదే జరుగుతుంది డిస్కషన్. ఒక సేవకులు పిలిచారు, జ్యోతిరాజ్ అన్న గారు, ఏలూరు జ్యోతిరాజ్ అన్న గారు పిలిచారు. మీలో ఫైర్ కనపడుతుంది, మీరు పరిచర్యలోకి రావాలంటే నువ్వేందన్నా ఇట్లా అంటావు? నాకు కొన్ని అప్పులు ఉన్నాయి, తీరిపోయిన తర్వాత వస్తా. నవ్వుకున్నాడు ఆయన. తర్వాత ఒకరోజు దేవుడు ఎట్లా మాట్లాడితే వస్తామో అట్లా వచ్చాం. అన్నీ విడిచిపెట్టి వచ్చాం. నీ లైఫ్లోకి ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. ద బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్. ఆ టైంలో దేవుడు నేను పిలుస్తాడు, దా అని. నా తండ్రిని పాతిపెట్టి వస్తా, నా తల్లిని పాతిపెట్టి వస్తా, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, నేను పెళ్లి చేసుకున్నాక వస్తా, రిటైర్ అయ్యాక వస్తా. చాలామంది చెప్తారు రిటైర్ అయ్యాక ప్రభు పరిచర్య చేస్తా. నో. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యము ప్రకటించుమని వానితో చెప్పాను. మృతుల్ని పాతిపెట్టుకుంటారులే అబ్బా, నీకెందుకు, నువ్వు రా అంటున్నాడు ఆయన. ఆ సంగతి నీకెందుకు, నేను చూసుకుంటా కదా.
ఒక చనిపోయిన వ్యక్తి ఇంకో చనిపోయిన వ్యక్తిని పాతి పెట్టగలడా? ఎందుకంటున్నాడు మరి ఆయన ఆ మాట? అంటే ఆత్మీయంగా మృతంగా ఉన్నాడు ఈ వ్యక్తి. ఫిజికల్గా బ్రతికే ఉన్నాడు, ఆత్మీయంగా మృతంగా ఉన్నాడు. ఒకవేళ నీ తండ్రి చనిపోయాడు అనుకో, ఈ మృతుడు వెళ్ళి ఆ మృతుడిని పాతి పెడతాడు. ఆ సంగతి వాళ్ళు చూసుకుంటారులే, నువ్వు వచ్చి నా రాజ్యాన్ని ప్రకటించు అంటా ఉన్నాడు. తర్వాత వచనం చూద్దాం, 61వ వచనం చూద్దాం. చూడండి 61వ వచనం చూద్దాం రండి. మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదను గాని నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా ఇంకొక పర్సన్ వచ్చాడంట. ప్రభు నీ వెనకాల నేను వస్తాను, కానీ ఇంటికి వెళ్ళి మా ఆవిడకి బాయ్ బాయ్ చెప్పేసి వస్తాను. ఆమె పంపిస్తుందా? ఇంటికి వెళ్తే పంపిస్తుందా? నేను ఇంటికి వెళ్ళి బాయ్ బాయ్ చెప్పేసి వస్తాను ప్రభువా అంటున్నాడు. ఆయన ఏమన్నాడు చూడండి, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని నువ్వు ముందుకే చూడాలి తప్ప వెనక్కి తిరిగి చూడడానికి వీలు లేదు అంటా ఉన్నాడు ఆయన. యోహాన్ ఏం చేశాడు? యోహాన్ మార్క్ ఏం చేశాడు? వెనక్కి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఏదో పర్సనల్ రీజన్. హెల్త్ ఇష్యూ అయి ఉండొచ్చు, బర్నబా గారికి పేరు రావట్లేదు అని అయి ఉండొచ్చు, ఏదో సంథింగ్ రీజన్. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటే, దేవుడు మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి వెళ్ళడానికి వీలు లేదు. ముందు వచనంకి వెళ్దామా? 14వ వచనంలోకి రండి. 14వ వచనంలోకి అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలోనున్న అంతియోకయకు వచ్చి కనపడిందా? పిసిదియాలోనున్న అంతియోకు. ఇది ఇంకొక అంతియోకు. ఇది మ్యాప్లో చూసాం కదా, 2 అంతియోకులు ఉన్నాయి కదా. ఒకసారి మ్యాప్ చూపించండి నాన్న. పైన కనిపిస్తుంది అంతియోకు, పిసిదియాలో ఉన్న అంతియోకు. అక్కడికి వచ్చారు. పెర్గే నుంచి పిసిదియాలో ఉన్న అంతియోకు వచ్చారు. గలేషియన్స్ చర్చ్ దగ్గరకు వచ్చారు. వెరీ గుడ్, ముందుకు వెళ్దాం. విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి కూర్చుండిరి. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యం చెప్పవలనని ఉన్న ఎడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి. వెరీ గుడ్. ఇప్పుడు విశ్రాంతి దినాన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంట? సమాజ మందిరం దగ్గరికి వెళ్ళారు. సమాజ మందిరం దగ్గర వాళ్ళు లేఖనాలు చదివిన తర్వాత సౌలు గారిని చూసారు. అరే గొప్ప టీచర్ గారు వచ్చారు కదా, గెస్ట్ స్పీకర్ గారు వచ్చారేమో అనుకొని, అంటే సౌలు గారు రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాడు అట్లాగా చర్చెస్కి. ఓహో, గెస్ట్ స్పీకర్ గారు వచ్చారు, యెరూషలేం నుంచి పంపించారేమో, మీరేమైనా వాక్యం చెప్తారా అని చెప్పేసి పిలిచి వాక్యం ఇవ్వడానికి ఛాన్స్ ఇచ్చారు. అయితే వాళ్ళకి తెలీదు. ఏం తెలియదు అంటే సౌలు గారు యేసుక్రీస్తును బోధిస్తాడనే సంగతి వాళ్ళకి తెలియదు. అయితే ఈ సినగాగ్ అనేది ఎట్లా జరుగుతుంది అనేది కొన్ని విషయాలు చెప్తాను మీకు. ఫస్ట్ సమాజ మందిరం ఓపెన్ అవ్వంగానే ఒక పర్సన్ వచ్చి ఫస్ట్ ప్రేయర్ చదువుతాడు. ఏంటా ప్రేయర్ అంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ఫస్ట్ ప్రేయర్ ఇలా స్టార్ట్ అవుతుంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ఫస్ట్ ప్రేయర్ సమాజ మందిరంలో ఇలా స్టార్ట్ అవుతుంది. ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఇలాగే స్టార్ట్ అవుతుంది. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అది ఫస్ట్ ప్రేయర్. దాన్ని షమా అంటాం. ఏమంటాం? ఫస్ట్ ప్రేయర్. సినగాగ్లో జరిగేది ఫస్ట్ ప్రేయర్ షమా. దాని తర్వాత తోరాస్ ఓపెన్ చేసి, ధర్మశాస్త్రం ఓపెన్ చేసి కొన్ని వచనాలు చదువుతారు. దాని తర్వాత తోరా ఓపెన్ చేసి, ధర్మశాస్త్రం ఓపెన్ చేసి కొన్ని వచనాలు చదువుతారు. దాని తర్వాత షమా జరిగిన తర్వాత తోరా వస్తుంది. తోరా జరిగిన తర్వాత హఫ్తరా వస్తుంది. హఫ్తరా ఏంటంటే ఇంకొన్ని బుక్స్ ఉంటాయి వాళ్ళకి, ప్రవక్తల గ్రంథాలు ఉంటాయి, వాటిని ఓపెన్ చేసి అందులోంచి స్క్రిప్చర్స్ చదువుతారు. ఇందాక మనము వర్షిప్ చేసేటప్పుడు ఫ్రాన్సిస్ వచ్చి స్క్రిప్చర్ రీడింగ్ చేశాడు కదా, అలాగనమాట. ఫస్ట్ షమా అనండి, తోరా అనండి, హఫ్తరా, కొంచెం స్క్రిప్చర్ పోర్షన్ చదువుతారు. అది అయిపోయిన తర్వాత ద్రాషా ఉంటుంది. ద్రాషా అనండి. ద్రాషా అంటే ఏంటంటే పాస్టర్ గారు వచ్చి ఇప్పటివరకు ఏమైతే చదివారో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. సెర్మన్ చెప్తారు. సెర్మన్ చాలా మెయిన్ లైన్ చర్చెస్లో మీరు చూస్తారా, లూథరన్లో అనుకుంటే కదా, ఇవి ఉంటాయి. ఆల్రెడీ స్క్రిప్చర్ రీడింగ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ స్క్రిప్చర్ ప్రకారమే ఆయన వాక్యం చెప్తారు. స్క్రిప్చర్ రీడింగ్ చేసినాక ఈయన లేచి వాక్యం చెప్తాడు. అది ఆ సమాజ మందిరంలోంచి వస్తున్న విషయం అనమాట. అయితే ఎప్పుడైతే ఈ ద్రాషా వచ్చిందో
వాళ్ళు సౌలు గారిని పిలిచి మీరు ఏదైనా వాక్యం చెప్తారా అని చెప్పి సౌలు గారిని లేపి నిలబెట్టారు. సౌలు గారు ఏం చెప్పారో చూద్దాం. అప్పుడు పౌలు నిలవబడి చేసేగా చేసి ఇట్లా నేను ఇజ్రాయేలులారా దేవునికి భయపడు వారలారా వినుడి ఇజ్రాయేలుని ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడి నుండి తీసుకుని వచ్చి ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను. నన్ను చూడండి. లేచారు సౌలు గారు లేవంగానే హిస్టరీ స్టార్ట్ చేశాడు. హిస్టరీ సబ్జెక్ట్ తీసుకున్నాడు. ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు? ఐగుప్తు దేశంలోంచి మన పితరులను విడిపించుకుంటూ వచ్చారు కదా, అది మొదలుపెట్టాడు. ఎందుకు మొదలుపెట్టాడు అంటే ఇజ్రాయేలు ప్రజలకి వాళ్ళ హిస్టరీ చదువుకోవడం చాలా ఇష్టం అన్నమాట. గుర్తుందా? స్టెఫెన్ గారి ప్రసంగం గుర్తుందా? ఇదే ఉంటుంది. మన పేతురు గారి మొదటి ప్రసంగం గుర్తుందా? ఫస్ట్ హిస్టరీతో స్టార్ట్ చేస్తాడు. ఎలాగైతే ఐగుప్తు దేశంలోంచి మనల్ని తీసుకొని వచ్చారో ఆ విషయాల్ని దాదాపు 8 వచనాలు చెప్తారు సౌలు గారు. దాన్ని తీసుకొచ్చి చివరిలో యేసుక్రీస్తు దగ్గర కనెక్ట్ చేస్తారు. నెక్స్ట్ వీక్ అదంతా చూద్దాం. అయితే అక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అంటున్నాడు. ఏమంటాడంటే ఐగుప్తు దేశంలోంచి మిమ్మల్ని తీసుకొని వచ్చినా సరే మీరు 40 సంవత్సరాలు అడవిలో తిరుగుతుంటే మీరు అడవిలో చేసిన పిచ్చి చేష్టల్ని కూడా ఆయన ఏంటది లాస్ట్ది గట్టిగానండి, గట్టిగా చెప్పండి. ఏం చేశాడంట? ఆయన సహించాడంట. దేవుడు ఏం చేశాడు? ఎన్నిసార్లు పిచ్చి చేష్టలు చేశాం చెప్పండి? ఈ వీక్లో నేను పిచ్చి చేష్టలు చేశానని వాళ్ళు చేయొద్దండి. ఒకసారి ఒప్పుకోవడం కష్టమే. ఆనెస్ట్ వీటన్నిటిని ఏం చేస్తున్నాడు దేవుడు? సహిస్తున్నాడు. సహించినా సరే మనం ఏం చేస్తాం తెలుసా? ప్రభు ఐగుప్తులో అయితే మాకు సమాధులు ఉన్నాయి, నువ్వు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చంపుతావా? సనుగుడు. ఐగుప్తులో మేము మాంసం తిన్నాము, మాకు మాంసం లేకుండా ఉంచుతావా? సనుగుడు. మాకు నీళ్లు లేవు, సనుగుడు. ప్రభు మాకు ఆరోగ్యం లేదు, సనుగుడు. ప్రభు మాకు అది లేదు, సనుగుడు. ప్రభు మాకు ఇది లేదు, సనుగుడు. ప్రభు మాకు కార్ లేదు, ఇల్లు లేదు. ఎప్పుడు మన పిటిషన్సే కదా, ఎప్పుడు మన పిటిషన్సే కదా. ఐగుప్తులోంచి తీసుకొని వచ్చి ఎర్ర సముద్రం దాటిస్తే ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుడు మీకు అడవిలో మాంసాన్ని ఇవ్వలేడా? అడవిలో మాంసం దొరకదా? పాసిబిలిటీ కాదా? దొరుకుతుంది కదా. అయినా ఏమని అనుకుంటున్నారు? అంటే ఏంటి వాళ్ళకి బాధ? బద్ధకం. ఏంటి బాధ? అడవిలోకి వెళ్ళి వేటాడి ఒక సాక్ష్యం వింటా ఉన్నాను అనమాట. ఏం చెప్తున్నాడంటే తమ్ముడు లేచి సాక్ష్యం చెప్పాడనమాట. లాస్ట్ నైట్ నేను బయటికి వెళ్ళాను, ఫ్రెండ్స్ తోటి హాస్టల్ రూమ్లోంచి బయటికి వెళ్ళాను. వచ్చి చూసేసరికి నా బెడ్ మీద ఫ్యాన్ పడిపోయి ఉంది. నేను డైలీ అయితే 10 o'clockకే పడుకుంటాను. దేవుడు కృపను బట్టి దేవుడు నన్ను బయటికి పంపించాడు. ఫ్యాన్ పడిపోయింది, దేవుడు నన్ను కాపాడాడు, హల్లెలూయా స్తోత్రం అనగా అందరు చప్పట్లు కొట్టారు. వెంటనే ఇంకొక తమ్ముడు లేచాడు, కొంచెం రాడికల్గా ఉంటాడు అనమాట ఆ పర్సన్. లేచి వచ్చి ఏమన్నాడు తెలుసా? అరే అది దేవుడు నిన్ను కాపాడలేదురా, దేవుడు నీ బద్ధకాన్ని సూచించాడు. ఆ ఫ్యాన్ పడిపోతుందని తెలుసుగా, నీకు ఏదో ఒక సౌండ్ వస్తుంది కదా, ముందే నువ్వు రిపేర్ చేయించుకోవాలి కదా. దాన్ని రిపేర్ చేయించుకోకుండా అది నీ మీద పడకపోతే దేవుని స్తోత్రం అంటావా అన్నాడు. లాజికే కదా. ఏమన్నారంట? అడవిలో ఏం కావాలన్నారంట? మాంసం కావాలి. అక్కడ మాకు సమాధులు లేవా అన్నారు. ఇష్టం వచ్చినట్టుగా దేవుణ్ణి విసిగించినా సరే ఆ పిచ్చి చేష్టలన్నిటినీ దేవుడు ప్రేమతో భరించాడు. హల్లెలూయా. భార్యాభర్తల మధ్య చూడండి, భర్త ఎంత విసిగించినా భార్య భరిస్తుంది, భార్య ఎంత విసిగించినా భర్త భరిస్తాడు. ఎందుకు భరిస్తాడు తెలుసా? ప్రేమను బట్టి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటయ్యా అంటే ఇజ్రాయెల్ ప్రజల్లో ఎప్పుడు లవ్ వన్ సైడే ఉండింది. దేవుడు మాత్రమే లవ్ చేస్తూ ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు మోషే గారు కొండ మీదకి వెళ్ళగానే కింద ఏం చేశారు? ఏం కట్టారు? దూడని కట్టేశారు. అహరోన్ గారు బంగారం అంతా తెచ్చాడంట. బంగారం అంతా తెచ్చి దూడని తయారు చేశాడు, విగ్రహాన్ని తయారు. గమ్మత్తైన మాట ఏంటి తెలుసా? మోషే వచ్చి అహరోన్ గారిని అడుగుతాడు. అహరోన్ నువ్వు చేసిన పని ఏంటంటే అహరోన్ గారు ఏమంటాడు తెలుసా? ఏమో నాకైతే తెలియదు, బంగారం అందులో వేసినా దూడ వచ్చేసింది అంటాడు. ఆటోమేషన్ ప్రాసెస్ అనమాట, ఆటోమేటిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనకి ఇప్పుడు తెలుసు, అప్పుడే అహరోన్ గారు చెప్పారు ఇవన్నీ.
బంగారం అందులో వేసిండంటే ఏమొచ్చిందంట? వస్తుంది అట్లా. పిచ్చి చేష్టల్ని భరించాడు ఆయన, పిచ్చి చేష్టల్ని భరించాడు. తమ్ముడు చెల్లి, ఈరోజు మన పిచ్చి చేష్టల్ని కూడా ఆయన భరిస్తున్నాడు. యోహాను మార్కు సువార్తకి వెళ్ళాడు, మిషనరీ పరిచర్యకి వెళ్ళాడు, కానీ మధ్యలోంచి వచ్చేసాడు, పిచ్చి చేష్టలు చేసిన భరించాడు. తర్వాత యోహాను మార్క్కి పేతురు గారి దగ్గర దేవుడు నిలబెట్టినప్పుడు పేతురు గారు యోహాను మార్కుని ఏమంటాడు తెలుసా? నా కొడుకు అని అంటాడు. అంటే సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. నా ఆత్మీయ కొడుకు అంటాడు పేతురు గారు యోహాను మార్కుని, నా కొడుకు అంటాడు. అంటే సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. మనం ఎన్ని పిచ్చి చేష్టలు చేస్తూ ఉన్నా సరే, సోమవారం పిచ్చి చేస్తే మంగళవారం చేస్తే బుధవారం చేస్తే ఆదివారం దాకా దేవుడు మిమ్మల్ని రక్షించి కాపాడుతూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్క పిచ్చి చేష్టను ఆయన భరిస్తూ ఉన్నాడు. బట్ ఇంకా మనం చేస్తూ ఉన్నామా? ఇంకా మనం కంటిన్యూ అవుతా ఉన్నామా? దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి తిరుగువాడు ఎవరునో దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు. నిలబడదామా? ఒకసారి లేచి నిలబడదామా? అందరం ఒకసారి లేచి నిలబడదామా? చెప్పండి, ప్రభువా. గట్టిగా చెప్పండి, ప్రభువా. ఒకవేళ నేను పిచ్చి చేష్టలు చేస్తే, చెప్పట్లేదు చూడండి, గట్టిగా చెప్పండి. ఒకవేళ నేను పిచ్చి చేష్టలు చేస్తే, నీకు వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తే, సంఘానికి వ్యతిరేకంగా నేను వెళ్తే, వాటన్నిటినీ క్షమించండి, మమ్మల్ని అందులోంచి బయటకు తీసుకొని రండి. ఈరోజే నేను వాటన్నిటినీ విడిచిపెడుతున్నాను. ఇంకా నేను నెక్స్ట్ వీక్ ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మళ్ళీ మీకు చెప్పడానికి ఆన్సర్ ఉండకూడదు. పిచ్చి చేష్టలు మానేయాలి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానానికి వందనాలు. నైనా మీ కృపలో, మీ దయలో మేము వర్ధిల్లే భాగ్యాన్ని మాకు దయచేయండి. నైనా మీ జ్ఞానమును మేము పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. నైనా విన్న వాక్యము నిరర్ధకము కాకుండా నైనా ప్రతి ఒక్కరి నైనా హృదయాల్లో నాటబడి నైనా అది ఫలించు విత్తనములుగా ఉండులాగున సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుచూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం, ప్రభు బల్లోకి వెళ్దాం. మనమందరం ఈ సమయంలో ప్రార్థనాపూర్వకంగా ప్రభు యొక్క బల్ల కొరకు సిద్ధపడదాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనాపూర్వకంగా ప్రభు యొక్క బల్ల కొరకు సిద్ధపడదాం. మీరు బాప్తిసం పొంది రక్షణ అనుభవం కలిగిన వారు కుడి చేతిని కనబడే రీతిలో చూపిస్తే మీ వద్దకు బల్ల తీసుకురాబడుతుంది. దయచేసి ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ బలలో పాల్గొందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ